వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో మాదిగ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బాతుల బలరామకృష్ణ. ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మాధకృష్ణ మాదిగ గారని గుర్తు చేశారు. మాదిగ కులం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మాధకృష్ణ మాదిగ ఉద్యమం నడిపించారని కొనియాడారు. నా పేరు ముప్పనపల్లి రాజు దివాన్చెరు. గతంలో ఎంఆర్పిఎస్ తరపు నుంచి రాజానగరం మండలం యువసేన అధ్యక్షుడిగా పనిచేశాను కొత్తపల్లి రఘు గారి ఆధ్వర్యంలో. చేసిన తర్వాత కూడా చాలా బాధసారతలు, కేసులు, చాలా నష్టాలు కలిగి ఉన్నాం. అప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంఆర్పిఎస్ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు అడ్డుకోవడం, ఆ ఎంఆర్పిఎస్ మీటింగ్ అనేది జరగకుండా చేయడం, వర్గీకరణకి ఎక్కడా కూడా మద్దతు ఇవ్వలేదండి ఆయన. దాని నిమిత్తం ఆ సామాజిక వర్గంలో ఉన్న నాయకులందరూ కూడా, జిల్లా నాయకత్వం, స్టేట్ నాయకత్వం కూడా చాలా అసంతృప్తితో ఉండేది. ఆ టైంలో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా కనపడిన ఒకే ఒక పేరు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన భావజావాలు అందరికీ తెలిసిన విషయమే. దాని నిమిత్తం ఆ భావజావాలున్న వ్యక్తి రాజకీయాల్లో రావడం వల్ల ఈ పార్టీని మనం బలపరిస్తే ఖచ్చితంగా వర్గీకరణ అనేది ఖచ్చితంగా జరుగుతుందనే ఒక నమ్మకంతో స్టేట్ జిల్లా నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామాలు చేసి, అంటే ఒక నిబంధన ఉందండి, ఇప్పుడు కూడా ఎంఆర్పిఎస్లో ఉంటూ వేరే పార్టీకి కొమ్ము కాయడం అనేది ఎంఆర్పిఎస్లో లేదు. కాబట్టి ఆ పూర్తిగా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి పూర్తిగా జనసేనకి సపోర్ట్ చేసి పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిన పాత్ర ఒక మాదిగలకి ఉందండి. దానివల్ల అధికారంలోకి రావడం, ఈ నియోజకవర్గం నుంచి బలరామకృష్ణ గారికి సీటు రావడం, ఆయన భావజావాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండడం, దాని నిమిత్తం ఈ నియోజకవర్గంలో చిన్న మండల నాయకులు, లోకల్ నాయకులు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు పొద్దున్న మనకి ఏదైనా మంచి జరుగుతుందని జనసేనలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పుష్కరవనం అనే మా దివాన్ చెరువులో గ్రామంలో ఉందండి. అది వాకింగ్ ట్రాక్ రెడీ చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం కాకముందు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది రెడీ అయింది. అక్కడ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఎంప్లాయీస్ లేదా డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందులో వాకింగ్ రావడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుని ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళ నిమిత్తమే కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఆ పుష్కరవనానికి రోడ్లు వేయించి వాకింగ్ ట్రాక్ తయారు చేయించారండి సొంత డబ్బులతో. ఈరోజు అక్కడ మాట్లాడుకున్న పొద్దున్న జరిగిన డిస్కషన్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో మన సొంత డబ్బులతో ఇక ట్రాక్ వేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ముక్కుసూటిగా మాట్లాడే విధానాన్ని బట్టి ఏ పనైనా జరుగుతుందనే నిదర్శనం తీసుకోవడానికి ఆ డాక్టర్స్ అయినా ఎవరైనా సరే మాట్లాడుకునే విధానం ఏంటంటే, స్టేట్లోనే దివాన్ చెరువు పుష్కరవనానికి అకాడమీ రావడం అనేది చాలా శుభ సూచనమని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే విధానం చూసి, ఆయన అధ్యక్షన్న ఆయన వెనకాతలు మేము పనిచేస్తున్నందుకు మా యంత్రం మేమే పొద్దున్న చాలా మురిసిపోవడం జరిగిందండి అక్కడ వాకింగ్ ట్రాక్లో. దాని గురించి మాకు చాలా సంతోషం వేసింది. ఒక మంచి నాయకుడు వెనకాల మంచి